గొప్పది మేము గొప్పతామని పోని మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి రోజు పొద్దుగులు అసలు కాంగ్రెస్ వాళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అడిగే హక్కు మీకుంది అసలు? 90% ఇన్ఫ్రాస్ట్రక్చర్, 90% ఆఫ్ ద ఇండస్ట్రీస్, 90% ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మొత్తం హైదరాబాద్లో అంటే మా ఆంధ్ర తెలంగాణ ప్రజలను విభజించేటప్పుడు పోనీ విభజించినప్పుడు వాళ్ళు 1800 మంది ఉసురు తీస్తారు. మాకు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉండే మొత్తం ఐటీ హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు, ఇండస్ట్రియల్ హబ్బు, ఫార్మా హబ్బు అన్నీ హైదరాబాద్లో ఉంటే ఉమ్మడి రాజ్యంలో 60% ఆఫ్ రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంటే ఆ రెవెన్యూ కూడా సంబంధం లేకుండా ఏది లేకుండా మాకు రావాల్సిన మా భాగం రాకుండా ఏమీ లేకుండా బయటకు వేసినారు కనుక నిలబెట్టేసినారు మమ్మల్ని. క్యాపిటల్ సిటీ ఇచ్చిండ్లా ఎవరు కన్సెంట్ తీసుకున్నారు? మీరు అసెంబ్లీ దగ్గర తీసుకున్నారా? ఎవరి దగ్గర తీసుకున్నారు? డోర్లు వేసి విభజించి ఆంధ్ర రాయలసీమ ప్రజల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి మా బాధలు మేము పడుకుంటాంటే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు లింగులిట్టుమని చెప్పి అక్కడ పిల్లని ఇక్కడికి వచ్చేసి ఆడదంటే అక్కడ దాని కదా మళ్ళీ వాళ్ళు ధరిమేస్తే మళ్ళీ ఈడికొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు పర్సనల్గా వచ్చి ఒక ఆడబిడ్డలాగా అడిగింటే నీకు చెప్పే విధానం వేరే ఉంది. ఈ మతం ఇదంతా వదిలే కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతాండవు కాబట్టి ఈరోజు మాకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు చేసిన బీట్రేయల్ అంటే మోసం, ఆంధ్ర రాయలసీమ ప్రజలకు చేసిన మోసానికి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. ఈరోజు ఊరికే మా ఎన్డీఏ సర్కార్ని, మా సీఎం బాబు గారిని, లేదా బీజేపీని, లేదా జనసేన వాళ్ళని నీళ్ళని ఆడిపోసుకోవడం కాదు. ముందు మీరు చేసిన దరిద్రం చెప్పండి. లేదా పో ఆడపిల్లవు కదా మీ అత్తగారింటికి పో, ఆడ కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంది కదా, వాళ్ళని అడుగు, అయ్యా మనం చేసిన దరిద్రానికే మా పుట్టింటి కాడ మా స్టేట్లో మన పార్టీ ఇస్తరాక్ అయిపోయింది, వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అందరికి పంపకాలు చేద్దాము, మనం చేసిన తప్పును సరిదిద్దుకున్నాము కాంగ్రెస్ వాళ్ళు చేసిందని చెప్పి రాహుల్ గాంధీని ఇక్కడ రేవంత్ రెడ్డిని పట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీనే కదా పోయి అడిగి తీసుకొని రన్ని. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడు. పొద్దుగూకలు ఉన్నది కదా, కారులో డీజిల్ ఉండదు, వెనకంటే 4 గొర్రెలు వచ్చేసినారు కదా అని చెప్పి ఆ గొర్రెనాయుళ్ళు వెనకంటే తిరుగుతూ ఉంటారు కదా, వచ్చినారు కదని చెప్పి నీ ఇష్టం వచ్చేట్టు మైక్ ఎత్తుకొని మాట్లాడమే. ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టేట్ ఆడబిడ్డగా వచ్చి అడుగు, ఏదైనా చెప్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మమ్మల్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు. ఎన్ని దరిద్రాలు చేసింది కాంగ్రెస్ పార్టీ? మాకు పో అవన్నీ సర్దిద్దుకొని రాపో, మేమే నీ వెనకాల ఉంటాం. అంతేగాని వెనక 4 గొర్రెలను వేసుకొని మా ఎన్డీఏని తిడతాము, మా సీఎం గారిని తిడతాము, మా బీజేపీని తిడతాము, లేదంటే మా ధర్మం జోలికి వస్తాం, టీటీ జోలికి వస్తామంటే ఎలకతేలో వేసుకొని వచ్చినారంటే డిటర్జెంట్ వేసి ఉతకతాంకో, తెల్లగా అయిందాక ఉతికేస్తాం. ఏం మొహమాటం ఏముండదు. ఆలోచించుకో. ఇప్పటికీ ఊరికే సింపుల్గా వచ్చినాం, ఇంకా రాను డెప్త్ దిగుతానే ఉంటాం. నువ్వు ఎంత డెప్త్ మా ఎన్డీఏ జోలికి వస్తావో, ఎంత డెప్త్కి వస్తావో అంత డెప్త్ దిగుతానే ఉంటాం.